బీసీ ఏ గ్రూప్ మీద ఇంత అంత అంటే ఎక్కువగా నా దగ్గర మెటీరియల్ కూడా ఊకేం మాట్లాడదు. ఇప్పుడు ముఖ్యంగా మీకు ఒక 4-5 విషయాలు ముఖ్యమైనవి చెప్తాను, పెట్టుకోవద్దు. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో 27 కులాల వాళ్ళు తెలంగాణలో కలుపుమని కొట్లాడారు. తెలంగాణ అందులో ఎంతమంది మన ఏ గ్రూప్లో? 27 టోటల్. 27 టోటల్ తెలంగాణ వాళ్ళు కలుపుమని వాళ్ళు తెలియదు. అయితే వాళ్ళు 27 మందిని కలుపుకుంటున్నారు నిజమే, కానీ మరి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి మన 7 కులాలకు తీసేసింది. గెజెట్లో వచ్చింది 7 కులాలు ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, తీసేసారు. వీళ్ళు తీసేసిన తర్వాత మన దగ్గర 27 కులాలను తీసేసారు. వీళ్ళు ఇక్కడ లేరు, ఆంధ్రప్రదేశ్ ఉన్నారు, ఇక్కడ లేరు. అయితే ఒక్కొక్క విషయానికి మేము అన్ని జీవోలు పెట్టుకున్నాం. దీన్ని 27 మందిని కలపొద్దని 6 మంది ఎమ్మెల్యేల చేత లెటర్ తీసుకున్నాను. నేను ఒక్కది ఇల్లు తిరిగి 6 మంది ఎమ్మెల్యేల చేత తీసుకుపోయి సీఎం చేతులు పెట్టినాం. నేను మన సుధాకర్ అర్జెంట్గా పిలిస్తే ఆ రోజు సార్ రాలేదు, ఎక్కడ పోయి పని మీద. మేమిద్దరం సీఎం ఇంటికి పోయి చేతులు పెట్టినాం. 6 మంది ఎమ్మెల్యేలు తెచ్చిన లెటర్లు సీఎం చేతులు పెట్టి ఏమన్నామంటే, అయ్యా మేము వాళ్ళని కలిపితే చచ్చిపోతాం, వీళ్ళని ఎవరు కలిపోతాని ఇచ్చేసి మంచిదని అభివృద్ధి తీసుకుంటాం. సీఎం చేతికి ఇచ్చింది అది. దాని తర్వాత బీసీ కమిషన్ కూడా ఆ 27 కులాలు కలపొద్దని ఎక్లాన్మెంట్ కూడా తీసుకున్నాం. మేము ఆడతాం, ఒకరిద్దరు ఉన్నా దిగుతున్నాం, 4 ఉన్నా దిగుతున్నాం. ఆ తర్వాత బీసీలో జీవో ఎంఎస్ నెంబర్ 16లో ఎన్ని కులాలను 2010లో ఒక జీవో వచ్చింది. ఇది కూడా మీరు చూడాలి. తర్వాత వీళ్ళంతా ఇట్లా చేస్తున్నారు, మనం ఏం చేయాలి అనే ఉద్దేశం మీద మేము అర్జెంటుగా ఒక 5-6 కులాల వాళ్ళం ఇంటి కాంపౌండ్ దగ్గర ఇంజనీర్ దగ్గర మీటింగ్ పెట్టుకొని, కోడెపాక కుమారస్వామి దగ్గర మీటింగ్ పెట్టుకొని, అదే రోజు తల్లిని పైసలు వేసుకొని మేము ఢిల్లీకి పోయి అక్కడ కేసు, ఢిల్లీ కేసు కాయిదాలు 3 కేసులు. ఇది బీసీఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి మీద ఒక కేసు. ఈ కాపీ తీసుకున్నాం, మన దగ్గర ఉండాలి కదా. తర్వాత స్టేట్ ఆఫ్ తెలంగాణ దీని మీద సంచార జాతర మీద కూడా ఇస్తున్నాం. ఎవరి ఇలా కలపడానికి వీల్లేదు, ఏ స్టేట్ కాదు ఎవరిని కలపడానికి వీల్లేదు, ఇవి ఉన్నాయి ఇట్లా బతకండి అని వేసినాం. తర్వాత ఇందులో సంతకం పెట్టిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. శ్రీహరన్న ఒకదాన్ని పెట్టాడు, నారాయణ ఒకదాన్ని పెట్టాడు. తర్వాత మంగళవారానికి